హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా చాలా 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 కంగ్రాచులేషన్స్. మీకు ఎన్ని కంగ్రాచులేషన్స్ సరిపో. చాలా బార్డర్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఉపశమనం వచ్చింది. మరి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరొకసారి మీ అందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చేసాయండి. సో ఫస్ట్ అన్నా గౌరీ కాలేజీ వస్తుందని అందరూ అనుకున్నారు. అన్నా గౌరీ కాలేజీ కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 100 సీట్లు వచ్చినాయి. దాంట్లో కన్వీనర్ కోటకి 50 సీట్లు మనకు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ఒంగోలు మెడికల్ కాలేజీ 30 సీట్లు వచ్చినాయి. 30 సీట్లలో 26 సీట్లు కనుక చెక్ చేసుకుంటే ఈ 26 సీట్లలో మనకుంటే ఇంకొక 4 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. నెక్స్ట్ దీంతో పాటు శాంతిరామ్ మెడికల్ కాలేజీ. సో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే శాంతిరామ్ మెడికల్ కాలేజీలో కూడా మనకు ఒక 25 సీట్లు అయితే వచ్చేస్తాయి. అంటే 50 సీట్లు, 50 సీట్లలో మేనేజ్మెంట్కి ఒక 25 వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకొక 25 సీట్లు కన్వీనర్ కోట కింద ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కలో ఒకటే వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఆ వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీలని ఎవరెవరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది అనే పాయింట్లు ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి పాయింట్లు ఒకసారి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫేజ్ 2కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే వెబ్ ఆప్షన్స్. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 1 టైం వెబ్ ఆప్షన్సే ఉండేది. మరి 1 టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. కొంతమంది రీటైన్ అండ్ కంటిన్యూ పెట్టుకున్నారు, కొంతమంది ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకున్నారు, కొంతమందికి సీట్ వచ్చింది, కొంతమంది సీట్ రాలేదు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఇంపార్టెంట్ రూల్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఎవరికైతే ఫేజ్ 2లో ఎలిజిబిలిటీ అనుకుంటున్నారో దాంట్లో ఫేజ్ 1లో సీటు తీసుకున్నవారు, ఫేజ్ 1లో సీటు తీసుకున్నవారు కొత్త కాలేజ్ అన్నా గౌరీ కాలేజీని వాళ్ళు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రీఅరేంజ్ చేసుకోవచ్చు. బట్ మిగతా ఆప్షన్స్ చేంజ్ చేయడానికి లేదు. ఓకే, సో ఫేజ్ 1లో సీట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మట్టికి ఏం చేయొచ్చు అని అంటే ఈ అన్నా గౌరీని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, కానీ మిగతా ఆప్షన్స్లో మీరు మార్చలేరు. నెక్స్ట్ ఫేజ్ 1లో రీటైన్ ఆప్షన్ చేసుకున్న వారు కొత్త కాలేజ్ కోసం, అంటే ఎవరైతే రీటైన్ అండ్ చెప్పేసి రీటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంది, వాళ్ళు కూడా ఈ అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. కొత్త కాలేజ్ అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పూర్తి చేయని వారు, ఎవరైతే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోలేదు అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కూడా అవకాశం అయితే ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ మీకు మళ్ళీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో మరొకసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లు అన్నీ కూడా 1కి 2 సార్లు మీరు ఆ నోటిఫికేషన్ని కరెక్ట్గా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది సార్, మరి నాకు అన్నా గౌరీని నేను యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ మిగతా ఆప్షన్స్ని డిస్టర్బ్ చేయొచ్చు అంటే మిగతా ఆప్షన్స్ని డిస్టర్బ్ చేయలేదు ఎవరికైతే సీట్ తీసుకున్నారో. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ వచ్చింది, బాలాజీలో సీట్ వచ్చింది. బాలాజీ ముందు నేను అన్నా గౌరీని ముందు పెట్టుకోవచ్చు, లేదు నాకు అనంతపురంలో సీట్ వచ్చింది అన్నా గౌరీని ముందుకు పెట్టుకోవచ్చు, వెనక పెట్టుకోవచ్చు. ఆ అన్నా గౌరీని మట్టుకి మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ దాన్ని మట్టుకు రీఅరేంజ్ చేయొచ్చు, కానీ ఉన్న ఆప్షన్ని షఫుల్ చేయడానికి లేదు ఎవరికైతే సీట్ వచ్చిందో. నెక్స్ట్ రీటైన్ ఆప్షన్ చేసుకున్న వాళ్ళు మరొకసారి గుర్తు చేస్తున్నారు. రీటైన్ అండ్ కంటిన్యూ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీటైన్ చేసుకున్న వాళ్ళు కొత్త కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు, కానీ మిగతా ఆప్షన్లలో ఎక్కడ కూడా చేంజ్ చేయడానికి లేదు. అంటే ఎవరికైతే రీటైన్ అంటే ఈ కాలేజ్ రీటైన్ అండ్ కంటిన్యూ బాలాజీ మెడికల్ కాలేజ్ నచ్చింది రీటైన్ అండ్ కంటిన్యూ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ కొత్తగా వచ్చిన కాలేజ్ని రీఅరేంజ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంటే ఫేజ్ 1లో రాని వాళ్ళు కొత్త కాలేజ్ మాత్రమే రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పూర్తి చేయని వారు ఇప్పుడు అన్ని కాలేజీలు కొత్త కాలేజ్ ఆప్షన్స్ కోసం కూడా ఇవ్వచ్చు. ఇవ్వని వారు ఫేజ్ 2కి అర్హులు కాదు. సో ఈ విధంగా ఉంది. సో కొత్తగా వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఒక్క కాలేజ్ మటుకు మీరు అరేంజ్ చేసుకోవడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు లాగిన్ చేస్తే కానీ తెలియదు, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఫేజ్ 2కి అర్హులు కాని వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదనుకున్న వాళ్ళు ఎవరికంటే ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో, ఫ్రీ ఎగ్జిట్ ఎవరు తీసుకున్నారు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళే తీసుకున్నారు. అవునా?
సో ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు, కొంతమంది రిపోర్ట్ చేయలేదు, రీటైన్ చేసుకొని కొత్త కాలేజీ ఎంచుకొని వారు అంటే రీటైన్ అంటే నాకు అవసరం లేదు కొత్త కాలేజీతోని అనుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదు, వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వారు. సో ఈ విధంగా మనకు రకరకాల పాయింట్స్తోని వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు. మీరు అందరూ కూడా ఫస్ట్ లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది అక్కడ మీకు ఏ ఆప్షన్ ఎలిజిబుల్ ఉంటే ఆప్షన్. ఒకవేళ ఈ ఓన్లీ ఒక పర్టికులర్ కాలేజే మనం మూవ్ చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ కాలేజ్ మూవ్ చేయొచ్చు. కొంతమందికి ఏమవుతుంది, సో మేము మామూలుగా 1 or 2 ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం వస్తే చేంజ్ చేయండి. సో మీ ఆప్షన్స్ మీవి కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద అయితే ఒంగోలు మెడికల్ కాలేజ్కి 26 సీట్లు, అన్నా గౌరికి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇది తిరుపతిలో ఉంది. తిరుపతి ఆశీస్సులతోని ఒక 50 సీట్లు అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఒంగోలు వాళ్ళకి 26 సీట్లు అని చెప్పుకున్నాం. శాంతిరామ్ అందరు కూడా శాంతిగా ఉండాలని చెప్పేసి ఒక 25 సీట్లు అయితే వచ్చినాయి. మొత్తం మీద మనకు ఫస్ట్ ఫేజ్లో 179 సీట్లతో పాటు నాన్ జాయినింగ్ వల్ల మనకు 74 సీట్లు, ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఖాళీ అనేవి 62 సీట్లు. మొత్తం మీద వీటన్నిటికీ కూడా మనకు ఇప్పుడు కౌన్సిలింగ్ జరగబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ కూడా, పేరెంట్స్ అందరూ కూడా. సో బార్డర్లో ఉన్న వాళ్ళకి పాపం కంటి మీద కొనుక్కు లేకుండా వెయిట్ చేశారు. సో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. గాయత్రి విద్యా పరిషత్ కూడా వస్తుంది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ రావచ్చు అనుకుంటున్నా. సో ఎనీవే ఆ బార్డర్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి న్యూసే కాబట్టి మరి ఈ న్యూస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.